Darling, darling, baby, you're my darling, you're my darling, you're my darling, darling, baby, you're my darling, you're my darling, you're my darling, darling, baby, you're my darling, you're my darling. Oh ముత్యాలరెమ్మ ఓ ముడిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నీ చూపులోయమ్మ నీకు సుక్కలేనమ్మ. Welcome to Sri Murli Mona Bell Rise Patas full to bindas 200 plus 299th episode అంటే 200 ప్లస్ ఏగా అయినా కొంచెం క్లారిటీ అవసరం రా ఎందుకంటే రేపే క్లారిటీ కావాలి కదా 298 ప్లస్ వీడు మారుడు 299 ఎపిసోడ్స్ అయ్యాయి రేపు 300 ఎపిసోడ్లు సెలబ్రేట్ చేస్తున్నాం కానీ 299 రోజు థర్స్డే వచ్చింది మన స్టూడెంట్స్ ఎపిసోడ్ ఇవాళ మన పటాస్ అంటే చేంజెస్ కి పెట్టింది పేరు 200 ఎపిసోడ్ అప్పుడు చాలా చేంజెస్ జరిగాయి 100 ఎపిసోడ్స్ అప్పుడు చాలా చేంజెస్ అంటే ఈ 300 అప్పుడు ఏం చేంజెస్ అవుతాయనా చాలా చేంజెస్ జరగబోతున్నాయి ఆ చేంజెస్ ఏంటో తెలియాలి రవి గారి పక్కన కొత్త యాంకర్ రావచ్చేమో మీ అందరి అదృష్టం ఏంటంటే మా పటాస్ కి ఈ రోజు ఒక సూపర్ డూపర్ సెలబ్రిటీ గెస్ట్ రాబోతున్నాడు ఈయన వచ్చిన తర్వాత గోల గోల మా పటాస్ అంతా పిలుచుందామా మనం పిలవడం అవసరం లేదు డైరెక్ట్ ఎంట్రీ ఇస్తాడు లెట్స్ వెల్కమ్ హిమ్ Happy birthday to you. Happy birthday 300 episode. చంటి రాగానే నాకు మాత్రం ఒకటి చేయాలనిపిస్తుంది ఓ మై గాడ్ రెడీ అయితే అందరం కలిసి చేసుకుందాం రెడీ 1 2 3 ఓ మై గాడ్ కాదు అన్ని నువ్వే చేస్తున్నప్పుడు ఎందుకు ఇవిడే ఉట్టిగా పెట్టుకున్నాం అన్న దిష్టి బొమ్మ దిష్టి బొమ్మ కూడా కాస్ట్లీ డ్రెస్ ఎలాంటి షో ఏదన్నా వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ మీరు కూడా అంతే ఇంపార్టెంట్ అందులో నువ్వు చాలా ఇంపార్టెంట్ నువ్వు హెల్త్ అండ్ గ్లోలో ₹5.36 కొన్న లిప్స్టిక్ చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ బిఫోర్ వి టాక్ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునే ముందు అక్కడ నీ సింహాసనం రెడీగా ఉంది ప్లీజ్ గో సే ₹536 విషయం చెప్పేటప్పటికి చాలా ఎక్కువ చెప్తున్నావు 536 కాదు కాదు అది ₹36 అది లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా ఎలాంటి సందర్భాల్లో మనకి సెలబ్రేషన్ చేసుకోవాలనిపిస్తుంది మనం పాస్ అయినప్పుడు వేరే వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాం ఆడ బుద్ధి బయటపడ్డది మేం ఫెయిల్ అయినా మా ఫ్రెండ్ పాస్ అవుతారే తీరరే నెక్స్ట్ మై నేమ్ ఇస్ రమాదేవి మీరు ఏ గుడిలో మంత్రాలు చదువుతారండి బయటికి చెప్పు పేరు బయటికి చెప్పు కాదు చంటి ఇలాంటి హ్యాండ్సమ్ బాయ్ ఉండగా ఆ మాత్రం సిగ్గుపడదా చెప్పు ఏ అమ్మాయి
కానీ సంబంధం లేకుండా మాట్లాడింది చంటి హ్యాండ్సమ్ రెండు అంట. చెంటి నాకు పెళ్లి కాలేదు అనుకో, ఎట్లా ఎట్లా అప్రోచ్ అవుతావు? ఆయన స్టైల్ చూడు అసలు. స్టైల్ కూర్చొని మనం దుకాణానికి వెళ్ళి దిగినావురా. ఇంకో హీరో స్టైల్ పడితే అట్లా రెండు కాళ్ళు లేపిట్ట కూర్చో. నీకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి చంటిని ప్రపోజ్ చేసి. ఊరికే అలా ఊపిరాపకే ఉన్న ప్రేమను చండి ఐ లవ్ యూ సో మచ్. డెఫినెట్ గా ఐ టు లవ్ యూ యాజ్ ఎ సెలబ్రిటీ. రవికి ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తే నేను సెలబ్రేషన్ చేసుకుంటా. ఏయ్ దా ఛాన్స్ ఇస్తున్నాను దా. నేను మాస్ ఇప్పుడు ఆడనే కూర్చుంటా నేను కూడా. రవి ఐ లవ్ యూ సో మచ్. నెక్స్ట్ పటా స్టేజ్ మీదకి వచ్చి రాములమ్మ స్టెప్ వేసి ఎడిటింగ్ కాకుండా వస్తే నేను చాలా సెలబ్రేట్ చేస్తాను. దా ఏద్దా. ఓ ముత్యాలరెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు ఫస్ట్ నా స్టెప్ చేసి దాని స్టెప్ చేయాలి. ఫస్ట్ నా నా step. స్టెప్ చేయి. First నా నా step. step. రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. ఓ మై గాడ్. పెళ్ళం సీరియల్ చూస్తున్నప్పుడు కరెంట్ పోతే సెలబ్రేట్ చేసుకుంటాం. నాకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ ఎందుకు మీ కళ్ళు మీ చేతులు అన్ని పడిపోను, మీరు చచ్చిపోను, మీకు బొంద పెట్ట, మీకు బొంద పెట్ట. ఫీల్ అవ్వకు నాన్న, రోడ్ మీద కుక్కలు అరుస్తాయి. నెక్స్ట్ హాయ్ దిస్ ఇస్ రాజేందర్. రాజేంద్ర గారు, మా చెంటి గారిలో మీకు బాగా బీభత్సంగా నచ్చిన క్వాలిటీ ఏంటి? స్పాంటేనియస్ గా జోక్ లేడు. అన్న ఒక జోక్ చెప్పవా? ఒకసారి ఏమైందంటే జేఓకే చెప్పండి. రవి శ్రీముఖితో బ్రేకప్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకోండి ఇప్పుడు. సరే ఇప్పుడు మాకు బ్రేకప్ అయింది, నువ్వెందుకు సెలబ్రేట్ చేస్తున్నా? శ్రీముఖిని ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ కావాల్సిన దానికన్నా ఎక్కువ పాకెట్ మనీ ఇచ్చినప్పుడు సెలబ్రేషన్ చేయాలి. అన్ని 500 1000 రూపాయల నోట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చంటి మీ డాడీ అనుకుందాం. ఇగో ఒక్క పని చేయి, చాక్లెట్ తీసుకో. తర్వాత మనీ ఇస్తారా? అమ్మా అన్న ఎట్లూరుకున్నావు అన్న డాడీ అంటుంటే, అది ఏమిటి చెప్పడం మళ్ళా? మమ్మీ రే. నెక్స్ట్ మన క్రష్ మనకి ప్రపోజ్ చేసినప్పుడు నీకు ఎవరి మీద క్రష్ ఉంది? రవి. కావ్య, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టెల్ యూ నా మనసులోని మాట. ఎప్పుడు కలుస్తావు అనుకున్నాను. నేను ఈ రెడ్ వేసుకున్న కూడా దానికోసమే. ఐ సీరియస్లీ థింక్ చెంటి ఈస్ ది బెస్ట్ కమెడియన్. నెక్స్ట్ రవణ పక్కన శ్రీముఖని యాంకర్ గా తీసేసి సనీ లియోన్ పెట్టినప్పుడు. అన్నా నువ్వు ఉట్టి చాక్లెట్ ఇచ్చినావు, నేనైతే ఆ చాక్లెట్ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటా. బాయ్ ఫ్రెండ్ చేసుకోకుండా రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు, మా జీవితాంతం ఎందుకు ఆడుకుంటా మీరు? సరే ఆ ఆన్సర్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మాయరోగం. నెక్స్ట్ హెల్త్ అండ్ గ్లో లో లిప్స్టిక్ 536 రూపీస్ తో పాటు మేకప్ ప్రైజెస్ అన్ని తగ్గిపోతే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. కార్యేషు దాసీ కరణేషు మంత్రి. నెక్స్ట్ 500 1000 నడుస్తలే కదా, తర్వాత మళ్ళీ అవి నడుస్తున్నాయి అంటే నేను చాలా సెలబ్రేట్ చేసుకుంటా. ఎవరేం చేసినా నువ్వు తెలుసుకున్న నిజం ఏంటంటే అవి నోట్లు నడవలేవు. ఇద్దరు అమ్మాయిలు ఒకటేసారి డేటింగ్ పిలిచినప్పుడు చేసుకుంటా. వాళ్ళు అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పిన సమాధానానికి ఏమైనా సంబంధం ఉందా?
ఇద్దరు అమ్మాయిలు డేటింగ్ పిలిచినప్పుడు చేసుకుంటా అంటే ఏంటి? ఓకే చంటి, ఇప్పుడు నువ్వు చెప్పు, ఇన్ని ఆన్సర్స్ లో నీకు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఏదనిపించింది? 536. లెట్స్ స్టార్ట్. అమ్మాయిలు అబ్బాయిలు. కత్తి 1 2 3 స్టార్ట్ అప్. మా కింగ్స్ వస్తున్నారు, లేవండ్రా. కింగ్ 1 2 3. ఈ రోజు మేము ఇస్తున్న జాలీ టాపిక్. శ్రీముఖి, ఇప్పుడు 100కి మనం చేంజ్ చేసాం, ఎన్నో చేంజ్ వచ్చాయి పటాస్కి. 200కి ఇంకా ఎన్నో చేంజ్లు వచ్చాయి. 300కి కూడా చేంజ్ పెడితే బాగుంటది కదా. ఓకే, మనం ఒక టాపిక్ మీద డైలాగ్ వార్, కానీ దానికి ఒక థీమ్ ఉంటే బాగుంటదిగా. ఫైన్. నీ థీమ్ ఏంటి చెప్పు, నా థీమ్ నేను చెప్తా. నేను మా కింగ్స్ మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగులనే వాడుకుంటాం. నువ్వు అన్నయ్య గారి థీమ్ లో వెళ్తే మేము తమ్ముడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. శ్రీముఖి, అమ్మాయిలు బాధపడుతుంటే జాలిపడే అబ్బాయిలను చూసి ఆనందపడాలి గాని ఆశ్చర్యపడతారే. జాలి పడననుకున్నారా, పడలేననుకున్నారా? జాలిపడే గుణం అక్కడ ఆ రచ్చరవిదైతే ఇక్కడ ఎక్స్ట్రాడినరీ యాంకర్ రవిది. రవి గారు, మీకు ఒక మాట అడుగుతాను, పర్వాలేదా? అడగండి. బేసిక్ గా మీ అబ్బాయిలందరూ ఆర్డినరీ. మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్నారే తప్పితే మిగతా మీరందరూ సర్వమంగళ మేళమే. ఏయ్, సర్వమంగళ మేళమే. తగ్గిపోతుంది. శ్రీముఖి, నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వు ఎక్కడున్నా వస్తా, పారిపోతే పట్టుకుంటా, ఎదురొస్తే యుద్ధం చేస్తా, కానీ నేను బాధ పెడతా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుంది అన్నది ఎంత నిజమో, ఈ యాంకర్ రవి తమ్ముళ్ళు మిమ్మల్ని జాలిగా చూస్తున్నారు కూడా అంతే నిజం. సింహంతో వేట, యాంకర్ రవితో ఆట మొదలు పెట్టొద్దు. ఒక్కసారి మొదలైతే అది ఆపడానికి నీ వల్ల కాదు, నీ 3 తోకల వల్ల కూడా కాదు. అటు తిరిగిరా, ఇట్లా పట్టుకో. ఈ కాదు, కొంచెం స్టైల్ గా. అది మెగాస్టార్ డాన్స్ స్టెప్ అందరికి రాదు. కత్తి లే కత్తి. చూడండి గోవిందా గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. ఇప్పటివరకు మైక్ పని చేయలేదు, ఇప్పుడు చెప్తాది లే. చూడు, మీరు రవి తమ్ముళ్ళు అయినా, కాలేజ్ కి టాపర్స్ అయినా, అమ్మాయిలకి లోఫర్స్ అయినా, ఈ తిక్క అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కాలేరు. నాకు తిక్క లేస్తే జాలితో చూడాల్సిన రవి అయినా, వాళ్ళ 3 తోకలైనా ఒకటే. ఏ శ్రీముఖి, ఒక్క నిమిషమా ఆగు. అరే, మనం కూడా డిస్టర్బ్ చేయొచ్చు అబ్బాయి, మామూలుగా డిస్టర్బ్ చేయని వాళ్ళ రాడై చెప్పరా. ఏ శ్రీముఖి, ఒక్క నిమిషం ప్రేమ. మళ్ళీ ఇంకో నిమిషమా? ఏ శ్రీముఖి, ఒక్క నిమిషం ప్రేమ. పసివాడా పాపం పసివాడా. అబ్బా, ఆమె ఫస్ట్ టైమే చెప్పింది, ఆమె లేచి ఆమె 10 హగ్గులు 10 ముద్దులతో చెప్పింది. నువ్వు చెప్పరా, సింగిల్ టేక్ రెడీ. ఏ శ్రీముఖి, ఒక్క నిమిషం. ప్రేమతో మోసం చేసి మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా, మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా. అన్నా, ఇగో న్యాయం మాట్లాడితే ఈ లవ్వంగానే ఫస్ట్ 1 నిమిషం అని గెలికింది, దొబ్బింది. ఇప్పుడు నేను సింహం లేస్తుంది, తట్టుకోమను. లేవని కత్తి. కారణం లేని పడుతుంది చూడు, కనపడని మంట ఏదో. నాన్న చెప్పు. చెప్పానా? నన్ను చూసుకుని చెప్పానా?
అట్లనే కారణం లేని కోపం గౌరవం లేని ఇష్టం జాలి అమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి. ఇప్పుడు చెప్పకపోయినావు అనుకో మూలకు తీసుకుపోయి ఏడుస్తా. అట్లనే కారణం లేని కోపం గౌరవం లేని ఇష్టం బాధ్యత లేని యవ్వనం జ్ఞాపకం లేని వృద్ధాప్యం. ఎప్పుడు చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి. అంటే నువ్వెందుకు డిస్టర్బ్ నేను చేస్తావు? ఎప్పుడైనా అడిగా జాలిపడే అబ్బాయిలు మోసం చేసే అమ్మాయిలను అనవసరం. అదే. వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అయ్యా మా ఇంట్లో నలుగురు ఉన్నారు. మా అమ్మకు నలుగురు పిల్లలు, నాకో బిడ్డ, నాకో బిడ్డ. చూడండి, నేను ఫైటింగ్ చేస్తాను ఎందుకో తెలుసా? న్యాయం అన్యాయమైనప్పుడు. నేను కాలో చేయో తీసేస్తాను ఎందుకో తెలుసా? ధర్మం అధర్మమైనప్పుడు. కానీ జాలి పడతాను ఎందుకో తెలుసా? మా రవణ సీముకి ఐ హేట్ యూ చెప్పినప్పుడు, మా సీముకి ముఖం చూసినప్పుడు. బొక్కలాగా ఉందిరా, కూర్చో. ఫ్రస్ట్రేషన్ కామన్ కానీ నువ్వు నీలాంటి బొంగుల జడ్జిని నేను ఎప్పుడు చూడలేదు. నువ్వే పెద్ద బొంగు జడ్జ్. ఒకటి గుర్తుపెట్టుకో, బొంగైనా రింగ్ అయినా ఏదైనా కింగ్ అయినా జడ్జిస్ జడ్జిస్ ఆల్వేస్ కింగ్. రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా? రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ. ప్రేమ పేరుతో మోసపోయే ప్రతి అబ్బాయి మోసపోవాల్సిందే. అందరూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ప్రేమ పేరుతో మోసపోవాల్సిందే. అదే అబ్బాయిలు. అయినా జీవితం అనేది పూలపాన్పు కాదు. కొన్ని ఏంటంటే సంతోషాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో? స్నేహమా చలగాటమా? తల్లి నీకు దండం పెడతాను తల్లి, ఏదో చెప్పు. ప్రేమ పేరుతో అబ్బాయిలు మోసపోవాల్సిందే. ఇక్కడ ఉన్న ప్రతి అబ్బాయిలు, భూమి మీద ఉన్న ప్రతి అబ్బాయిలు అందరూ ప్రేమ పేరుతో మోసపోవాల్సిందే. కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, వేస్ట్ గాళ్ళు. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. బాగుందా చాక్లెట్? ఇంకోటి పెట్టమని అంటారా? తిననీకి వచ్చిండ్రా? వాళ్ళు నీ కత్తులో వచ్చు నా మర్దళ్ళు అక్కడ. కింగు బొంగు లేవు. ఏ శ్రీముఖి, మీలోనే కాదు మాలోనూ ఇద్దరున్నారు. స్టేజ్ పైన ఉన్నప్పుడు యాంకర్ అన్న మాట వినే తమ్ముణ్ణి, స్టేజ్ దిగాక 10 మంది అమ్మాయిలను జాలి పడేలా చేసే జాదుని. టేక్ కేర్. లేవమ్మా. జాలి మీకే కాదు మాకు కూడా ఉంటుంది. నీకు, నీ పైవానికి, ఆ పైవానికి చెప్తున్నా, అమ్మాయిని జాలిగా చూడొద్దు. చూసారో చంపేస్తా, చెడగొట్టేస్తా పో. కత్తంటే రాలేదు కానీ మరదలు అన్న తర్వాత లేపు. మేడం మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల శ్రీముఖి ఉంది, కానీ మీ మామూలు వాళ్ళం. మిమ్మల్ని ఒకటి నేను అడుగుతా, మీరు అమ్మాయిలు అయితే, శ్రీముఖి చెల్లెలు అయితే ముందు నన్ను మోసం చేసి జాలిపడి తర్వాత రవాణా దగ్గరికి వెళ్ళి కాదు కూడదు అనుకుంటే నిన్ను చూసి జాలిపడేవారు ఎవరు బతకరు. అయిపోయిందా? సూపర్. విశ్వకవి రాజేంద్ర ప్రసాద్, స్వామి వివేకానంద, స్వామి యోగానంద, సర్ మజుందార్. ఏ శ్రీముఖి అలీ ఖాన్, తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం. ఏ శ్రీముఖి అలీ ఖాన్, తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళుతున్నాము. అదే తప్పు. ఏ శ్రీముఖి అలీ ఖాన్, తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాము. అదే లేకుంటే తలను మీ తలలు తీసుకొని వెళ్ళేవాడిని.
మా రవణ మీ అమ్మాయిల మీద జాలి పడి ఉంటే మీ అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఖుదాఫీజ్. జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, అదే భయం వేస్తే నాన్న కావాలనిపిస్తుంది, బాధలో ఉంటే ఫ్రెండ్ కావాలనిపిస్తుంది, అదే జాలి పడాలంటే ఎవరు కావాలనిపిస్తుంది శ్రీముఖి? ఏం ఆలోచిస్తున్నావు? మనతో మోసపోయే వాడే అబ్బాయిలు కావాలనిపిస్తుంది. అదే యాంకర్ రవి అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది. అన్నా చింటనా, ఇప్పుడు నువ్వే మెగాస్టార్ రేంజ్ లో ఒక డైలాగ్. ఏ శ్రీముఖి, జాలి పడుతూ నీకు చెప్తున్నాను, నువ్వు మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా జాలి లేకుండా. Welcome all the seniors and juniors of Patas Full to Binda. నేనుంటే స్టైలే ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనగా ఏ వేళ ఎవరు నన్ను హించేలా వలా విసిరితే విలా విలా నలా కదిలితే హల్లా గలా మై నేమ్ ఇస్ బెల్లా బిఫోర్ బెల్లా ఒకటే సైన్యంలా వచ్చానిలా మై నేమ్ ఇస్ బెల్లా బిజలి బెల్లా బ్లాక్ బస్టర్ లేచే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. Yes, welcome all the seniors and juniors. స్టాండప్ కామెడీ ఒక కంటెంట్ అనుకొని ప్రతిరోజు డైలీ ఎపిసోడ్ లో చేయడం చాలా కష్టం. వీళ్ళు మాత్రం సక్సెస్ఫుల్లీ ఒక కంటెంట్ అనుకొని మమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. చంటి, నువ్వంటేనే వెరైటీ, నువ్వు చేంజెస్ చేయడంలో ది బెస్ట్. కాబట్టి మా పటాస్ రొటీన్ అవ్వకుండా 300 నుంచి ఇంకొంచెం కొత్తగా ఉండేలాగా ఏదైనా కొన్ని చేంజెస్ చేయొచ్చు కదా. చేంజెస్ గ్రూప్స్ చేద్దాం. మాకు ఒక టీమ్ లీడర్ కావాలిగా. ముందు నా వైపు ఎవరు? ఆయనను చూసిన వెంటనే నవ్వు రావాలి. కన్ఫర్మ్ గా కామెడీ చేయాలి అని అడుగుకుంటున్నావు కాబట్టి సరే, ఇక భగవంతుడు ఎవరి పేరుని ఎలా రాసి పెడతాడో మనకు తెలియదు కాబట్టి నువ్వు సుధాకర్ని తీసుకో. సరే, వాళ్ళకి ఆ టీం లీడర్ ఇచ్చాం. నీకు మన దగ్గర ఒక పిచ్చరవి అని ఒకటి ఉండాలి. సారీ, రచ్చరవి అని. మొత్తం చేసిందన్న, కడుపు మీద కొట్టింది, ఆడికి తిర్రే. ఆ రోజు పాపం హాస్పిటల్ పట్టున్నాడు. అయ్యో, మొన్న యానివర్సరీ స్పెషల్ లో ఏమైంది తెలుసా? ఒక్కసారి అలా చూడు. ఫస్ట్ ఎవరు కొట్టారు? కడుపు మీద కొట్టింది, అదే ఫస్ట్ దెబ్బ తాకింది నాకు. ఆ ముందు గుర్తులేదు నా కడుపు. ఒక్క దెబ్బకి మొత్తం తిర్రే. అదయింది. అబ్బా పాపం. బట్ ఓకే, ప్రస్తుతానికి వాడి ప్లేస్ లో అంటే వైస్ కెప్టెన్ గా భాస్కర్. సూపర్, రా భాస్కర్. మండే, ట్యూస్డే, వెనస్డే, అసలు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మా పటాస్ లో ఏం జరుగుతుంది, అసలు రేపటి సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, చంటి ఇంకెంత సతాయిస్తాడు నన్ను అందరినీ తెలియాలంటే చూస్తూనే ఉండండి శ్రీ మురళీమోహన బెల్ రైస్. సో రేపు 300 ఎపిసోడ్ లో కలుసుకుందాం. బా